ఏపీలో కూటమిదే అధికారం అన్నారు మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్రావు. 130 నుంచి 145 అసెంబ్లీ 21 పార్లమెంట్ స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారని జోస్యం చెప్పారు. అయితే బీజేపీతో పొత్తు వల్ల కొన్ని సీట్లలో నష్టం జరగవచ్చన్నారు. పిఠాపురంలో పవన్ 50 నుంచి 60 వేల మెజార్టీతో గెలుస్తారని చెప్పుకొచ్చారు. ఈ రోజు ఈస్ట్ వెస్ట్ యొక్క ప్రభావితము రాష్ట్రం అంతా చేస్తుంది. ఇప్పుడు ఆంధ్ర అయింది కనుక ఖచ్చితంగా తెలుగుదేశానికి బీజేపీ పొత్తు వలన కొంత నష్టం జరుగుతుంది అసెంబ్లీ సీట్ల మీద. బట్ ఓవరాల్ పవర్ వస్తుంది. 19కి లోక్సభ తగ్గదు. 19 నుంచి 21 అసెంబ్లీ ఏదైతుందో 140 పైన క్రాస్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు 130 నుంచి 140, 45 రావచ్చు. ఇవన్నీ కూడా తారుమారే కూడా 151 క్రాస్ అయితే కూడా ఆశ్చర్యం లేదు. ఉప ముఖ్యమంత్రి అయితే ఇగో ప్రాబ్లం అని ఎవరైనా చెప్పేది ఉంటే ఉప ముఖ్యమంత్రి అన్ని 6,000 మాత్రమే. దానికి ప్రోటోకాల్ ఏముండదు. మంత్రి ఏదుందో అంతే. ఈ ఇగో ప్రాబ్లం రాకుంటే కేంద్రంలో ఆయన లోకసభకు చేస్తే 2 చేయవచ్చు. పిఠాపురం అంటే కాకినాడ చేస్తే ఎంపీ అవుతుంటే కేంద్రంలో క్యాబినెట్ మినిస్టర్ అవుతుంది. క్యాబినెట్ మినిస్టర్ అంటే ప్రోటోకాల్ ప్రకారం చీఫ్ మినిస్టర్ కంటే ఎక్కువ క్యాబినెట్ మినిస్టర్ ఆఫ్ యూనియన్ క్యాబినెట్. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక కఠోర నిర్ణయం తీసుకొని ఏది ఏమైనా ఈసారి కలిసి పోరాడదాము లేకపోతే బాగుండదని ఆ నిర్ణయంతో ఏదైతుందో తెలుగుదేశానికి ఆ కూటమికి ఏదైతుందో బలము. ఆయనకి ఇచ్చిన 24లో కూడా 3 త్యాగం చేసిండు. 3 లోక్సభలో 1 లోక్సభ కూడా త్యాగం చేసిండు. ఇంకా అడ్జస్ట్మెంట్ తెలుగుదేశం టికెట్ రాకపోతే జనసేన తీసుకొని టికెట్ ఇస్తుండ్రు. పేర్లు చెప్పదలుచుకోలేను. ఈ రాష్ట్రంలో అధికారం రాకపోతే ప్రజలందరూ అప్పులకు ఉమ్మిలో కూర్తారు. అరాచకం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోవాలనే ఉద్దేశంతో సామాజిక స్పృహతో ఒక లెఫ్ట్ ఐడియాలజీ ఒక త్యాగశీలి పవన్ కళ్యాణ్ ఏది ఏమైనా కూడా ఏదైతుందో ఈజ్ ఎ ఇంపార్షియల్ మ్యాన్. క్యారెక్టర్లు ఇవన్నీ ఏదైతుందో పనికిరావు. బట్ ఏదైతుందో సేవాభావం కోసం రాజకీయాలు వస్తుండో వ్యాపారం కోసం రావడం లేదని నేను ఖచ్చితంగా